మార్కు తన కూతురి గదిని సర్దుతూ ఉండగా ఆ వ్యక్తి ఒక వింత విషయాన్ని కనుక్కున్నాడు. ఆమె డ్రాయర్ కు తాళం వేసి ఉంది. దీంతో ఇతనికి ఇది అనుమానం కలిగించింది. తన కూతురు ఖచ్చితంగా ఏదో దాస్తోంది. అది తెలుసుకోవడానికి అతను ఒక పిన్నీసు తీసుకొని దాన్ని తాళంలోకి చొప్పించి దాన్ని తెరిచాడు. మార్కు డ్రాయర్ ను బయటకు లాగగా లోపల ఒక నల్లని లైటర్ కనిపించింది. అతను వెతకడం కొనసాగించాడు. అనుకున్నట్లే డ్రాయర్ పైన ఒక సీక్రెట్ ప్యాకెట్ కనిపించింది. మార్కు చూస్తాడు, దాంట్లో కొన్ని సీక్రెట్లు మిస్ అయి ఉండడం. అతను ఆ సీక్రెట్లను తిరిగి వాటి స్థానంలోనే పెట్టేస్తాడు. తర్వాత అతను డ్రాయర్ నుండి ఒక పుస్తకాన్ని బయటకు తీశాడు. దాన్ని తెరిచి చూడగా లోపల దాచిపెట్టిన కొన్ని ఫోటోలు కనిపించాయి. దాంట్లో తన కూతురు ఒక యువకుడితో చాలా సన్నిహితంగా ఉంది. తన కూతురు ఒక సంబంధంలో ఉంది అని ఆ వ్యక్తి ఊహించాడు. కానీ అతను నేరుగా ఆమెను ఆరా తీయకుండా రాత్రి భోజన సమయంలో మామూలుగానే ఆరా తీశాడు. తన కూతురు అబద్ధం చెప్తుందని ఆ వ్యక్తికి తెలుసు. కానీ అతను ఆమెను భయపెట్టలేదు. మరుసటి రోజు అతను ఆమెను పాఠశాల నుండి తీసుకుని రావడానికి వెళ్ళగా అప్పటికే ఆమెను ఎవరో తీసుకుని వెళ్లారని తెలిసింది. మార్కు సెక్యూరిటీ గార్డ్ తో తన కూతురి బ్యాగ్ ని గేట్ దగ్గర ఎవరో కొట్టేశారని అబద్ధం చెప్పి సీసీటీవీ కెమెరాని తనిఖీ చేస్తాడు. దీంతో ఇతనికి ఈ విషయం తెలుస్తుంది. తన కూతుర్ని ఎవరో ఒక యువకుడు లగ్జరీ కార్ లో తీసుకుని వెళ్లడం. లగ్జరీ కార్ యొక్క నంబర్ ప్లేట్ ని చూసి ట్రాఫిక్ పోలీసులతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఆ లగ్జరీ కార్ ఒక రిపేర్ షాప్ లో వెళ్ళిందని ఇతనికి తెలుస్తుంది. మార్కు కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఇతనికి ఈ విషయం తెలుస్తుంది. ఆ యువకుడు కేవలం ఒక కార్ వాషర్ అని, అతను కస్టమర్ నుండి ఆ కార్ ని తీసుకుని వచ్చాడని ఇతనికి తెలుస్తుంది. మార్కు తన కార్ వాష్ చేయాలి అని చెప్పి లోపలికి వెళ్లి అక్కడ ఒక చెత్త బుట్టలో ఉన్న ఒక మెడిసిన్ ని చూస్తాడు. నిజానికి ఈ వ్యక్తికి ఆస్తమా ఉంది. దానిని కంట్రోల్ చేయడానికి ఇతను టాబ్లెట్స్ ని వాడుతున్నాడు. మార్కు ఆ టాబ్లెట్స్ పైన ఉన్న అడ్రస్ ని చూసి ఇతను దానిని ఫోటో తీసుకుంటాడు. తర్వాత రోజు మార్కు డైరెక్ట్ గా ఆ అడ్రస్ కి చేరుకుంటాడు. ఇంకా ఇతను దొంగచాటుగా లోపలికి వెళ్తాడు. మార్కు చూస్తాడు, కంప్యూటర్ స్క్రీన్ ఇంకా వెలుగుతూనే ఉండడం. ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేయగా ఇతనికి ఈ విషయం తెలుస్తుంది. దాంట్లో తన కూతురు యొక్క ఫోటోస్ ఉండడం. ఇది చూసిన తర్వాత ఇతనికి చాలా కోపం వస్తుంది. దీంతో ఇతను వారిపైన కన్ను వేసి ఉంచడానికి అతని ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేస్తాడు. మార్కు తర్వాత రోజు ఇది చూస్తాడు. ఆ వ్యక్తి తన కూతురితో ఏదో చేస్తూ ఉండడం. దీంతో ఇతను తొందరగా ఆ వ్యక్తి ఇంటికి చేరుకుని ఇంట్లో రాయి విసురుతాడు.